సాక్షాత్ తిరుమల కొండపైనే ఆ వెంకటేశ్వర స్వామి అక్కడ నిలబడడానికి స్థలం ఇచ్చినటువంటి భూవరాహ స్వామి యొక్క గర్భగుడి పైన విగ్రహాలు ధ్వంసం చేశారు అంటే ఎంత చూడండి. ఎందుకంటే వాళ్ళు క్రిస్టియన్స్. జగన్మోహన్ రెడ్డి బై బర్త్ క్రిస్టియన్. అతను బొట్టు పెట్టుకున్నంత మాత్రాన అతనిలో ఉన్నటువంటి విధానం మారదు. అతను క్రిస్టియన్. క్రిస్టియన్లకు ఏముంటదండి వాళ్ళ బుక్కులో విగ్రహాలు ఎక్కడైనా కనపడితే వాటిని ధ్వంసం చేయాలా? అన్ని మతస్థులు అంటే విగ్రహారాధికులు ఎవరన్నా మీకు కనపడితే వాళ్ళు కొట్టి చంపాలా అనే మతాన్ని నమ్మేటటువంటి మా సీఎం గారు ఏం చేశారు? బొట్టు పెట్టుకొని మాకు అడ్డంగా మా గొంతు కోశారు. బొట్టు పెట్టుకొని సీఎం అని వచ్చారు, ఎన్నో పూజల్లో పాల్గొన్నారు. ఆయన ఏం చేశారు? ఏ మాత్రం హిందువులు అంటే గౌరవం లేకుండా హిందువులను ఎంతవరకు అణగదొక్కాలో అన్యాయం చేయాలో అంత ఘోరంగా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి అక్కడ పట్టు వస్త్రాలు ఇచ్చే అధికారం లేదండి. భార్య సమేతంగా రావాలా, హిందువు అయి ఉండాలి పూర్తిగా. క్రైస్తవులుగా ఉండి ప్రార్థనలు చేసుకుంటా వచ్చి మా గుడిలోకి వచ్చి ఇవ్వడం ఏంటి? మా దౌర్భాగ్యం కాకపోతే ఇది చాలా తప్పు. అసలు మీకేం సంబంధం? మీరు సెక్యులర్, మీరు ముఖ్యమంత్రి, మీ మతాన్ని మీరు పాటించండి, ప్రజలను సమానంగా పాటించండి, ప్రజలను పాలించండి, మీకు ఇచ్చిన హక్కును మీరు పాటించండి. అంతేగాని మా ధర్మంలోకి వచ్చి ఏలు పెట్టి మా ధర్మాన్ని నాశనం చేసే హక్కు మీకు ఎక్కడ ఇచ్చారు?